This is Kavita Edusphere. Today's our topic 10th class model paper repeated questions mathematics subject. Section A 1 mark question అన్నమాట ఇది 5 power 0 దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నారు 1 ఏదైనా ఉండనియండి బేస్ పవర్ మాత్రం 0 ఉంటే దాని వాల్యూ వచ్చేసి మనకి 1 అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అన్నాడు ఈ 49 ఏమని రాయొచ్చు మనం 7 7 49 అంటే ఇక్కడ 7 2 టైమ్స్ వచ్చింది సో దాన్ని ఏమని రాస్తాం 7 స్క్వేర్ అని రాస్తాం సో స్క్వేర్ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోయి మనకి 7 మాత్రం మిగులుతుంది సో స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఈజ్ 7 థర్డ్ క్వశ్చన్ 0.75 దీన్ని ఫ్రాక్షన్ ఫామ్లో రాయమంటున్నారు అంటే భిన్నం రూపంలో రాయమంటున్నారు పాయింట్ అనేది తీసేసి మనం హోల్ నెంబర్గా 75 రాసుకుంటున్నాం రాసుకొని ఏం చేస్తున్నాం న్యూమరేటర్లో 75 రాసి డినామినేటర్కి వచ్చే వరకే 1 పెట్టేసుకుంటున్నాం పాయింట్ తర్వాత మనకి 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros ఇక్కడ డినామినేటర్లో యాడ్ చేస్తున్నాం 1 తర్వాత సో 0.75ని ఏమని రాయొచ్చు అంటే 75/100 2x plus 5 is equal to 15. What is the value of x అంటున్నాడు ఇక్కడ x యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు మనకి ఇచ్చినటువంటి ఇక్కడ ఈక్వేషన్ ఏమిటి అంటే 2x plus 5 equal to 15 రైట్ సో ఈ ప్లస్ 5ని ఈజ్ ఈక్వల్ టు యూతలకి తీసుకొస్తే ఏమవుతుంది అంటే -5 అవుతుంది దెన్ 2x ఈక్వల్ టు 15లో నుంచి మనం 5 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది 10 సో 2x ఈక్వల్ టు 10 వస్తుంది x ఈక్వల్ టు 10/2 2 ones 2 2 5s 10 కింద డినామినేటర్లో ఏ నెంబర్తో అయితే కట్ చేస్తామో న్యూమరేటర్లో అదే నెంబర్తో కట్ చేయాలి కింద డినామినేటర్లో 2 1s 2 అంటే 2తో నేను కట్ చేస్తే మనకి డినామినేటర్లో 1 వచ్చింది 10ని ఏమని చేస్తున్నాను 2 5s 10 అంటున్నా సో న్యూమరేటర్లో 5 మిగిలిపోతుంది 5/1 ఈక్వల్ టు 5 x ఈక్వల్ టు 5 వాల్యూ ఆఫ్ ద x ఈక్వల్ టు 5 వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇక్కడ ఏమడుగుతున్నారు ట్రయాంగిల్లో మొత్తం యాంగిల్స్ని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అని అడుగుతున్నారు 180 degrees వస్తుంది ఈచ్ యాంగిల్ మనకి ఎంత ఉంటుంది అంటే 60 degrees ఉంటుంది సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి తీసుకున్నట్లయితే 60 + 60 + 60 ఈక్వల్ టు 180 సో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. Please subscribe my channel. Thank you for watching.